ఖమ్మంలో మాతృశ్రీ లలిత పరమేశ్వరి ఆశ్రమం నందు 17వ గురు పౌర్ణమి వేడుకలు. ఖమ్మం బల్లేపల్లి జయనగర్ కాలనీ మాతృశ్రీ లలిత పరమేశ్వరి ఆశ్రమం నందు 17వ గురు పౌర్ణమి వ్యాస పూర్ణిమ మహోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి పంచామృత అభిషేకం, పుణ్యహావచనం, సాయి దత్తాత్రేయ హోమం, మధ్యాహ్నం హారతి, అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం అర్బన్ మండలం ఎక్స్ ఎంపీపీ బండి సత్యం, 2వ డివిజన్ కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు కొనకంచి వరప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకులు మలీదు మహేష్, టైనీ టార్చ్ ప్రిన్సిపల్ శెట్టి భాస్కర్ రావు, గ్రామ పెద్దగుర్రం రవీందర్, ఆకుల వెంకటేశ్వర్లు, బాలాజీ రిటైర్డ్ ఆర్టీసీ, ప్రముఖ వ్యాపారస్తులు మర్లా మధుసూదన్ రెడ్డి దంపతులు మరియు బల్లేపల్లి ప్రజలు, బల్లేపల్లి భజన బృందం తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమం వారి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుండి ప్రజల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అని కూడా ఉంటుంది. ఈ వ్యాస పౌర్ణమి మహర్షి వ్యాసుడు మహర్షే కాకుండా వ్యాస భగవానుడి పేరుతో కూడా ఈ కార్యక్రమం దేశమంతటా నలుమూలలో ఈ వ్యాస పౌర్ణమి గురించి తెలిసి ఈ సాయిబాబాని వారు కూడా గురువు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇక్కడ ఈ ఆధ్వర్యంలో, ఈ లలిత పరమేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ హోమంతో ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ బల్లెపల్లి జయనగర్ వాసులతో ఇది అవుతుంది కాబట్టి ఈ ఆశ్రమాన్ని లలిత పరమేశ్వర వారి ఎంతో కృషితో చేస్తున్నారు కాబట్టి వారి సహకారం ఇంకా పూర్తిగా అందక ఎప్పటిలాగానే 16 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంటుంది. దీన్ని డెవలప్ అభివృద్ధి చేయాలంటే అందరు భక్తుల సహకారంతో చేయాలనే వారు నిశ్చయంతో ఉన్నారు. సహకారం అందక 16 సంవత్సరాల నుంచి ఇట్లనే చేసుకోవడం జరుగుతుంది. ఈ అందరి సహకారంతో రాబోయే వ్యాస పౌర్ణమి వరకు అభివృద్ధి చేయాలనే ఈ భక్తుల ఆకాంక్ష ఉంది కాబట్టి దానికి అందరి సహకారం తీసుకొని డెవలప్ చేస్తామని ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా మేము భావిస్తున్నాం. దీనికి అందరి సహకారంతో కూడా చేస్తాం. పేరు బల్లేపల్లి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఏటా మా భగవానయ్య గారు ఎంతో ప్రతిష్టతోటి దీన్ని తీసుకొని కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ హోమం జరపడం, అలాగే అన్నదాన కార్యక్రమం జరపడం, వారు ఎంతో ఘనంగా ఈ గురు పౌర్ణమిని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. కావున వారికి మా 3వ డివిజన్ బల్లేపల్లి మరియు జయనగర్ కాలనీ వాసన తరపు నుంచి మరీ అత్యంత సహకారం అంది వారి ఈ కార్యక్రమాన్ని అత్యంత భారీ ఎత్తున చేపట్టాలని రానున్న రోజుల్లో వారికి మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మలీదు మనీష్. బల్లెపల్లి 3వ డివిజన్లో ఈ బాబాగారి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా నేను ఒక మూడు సార్లు, ఇది 3వసారి వచ్చాను. వారు పాపం అయ్యగారు మాత్రం వారి కోరిక నెరవేరాలనేది బాగా పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలని ఇప్పుడు మా సత్యం గారు చెప్పినట్టుగా రాబోయే సంవత్సరాలకల్లా ఆ బాబా కోరికతో వారు అనుకున్న కోరికని నెరవేర్చి భక్తులందరూ సహకారంతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, రాబోయే సంవత్సరం కూడా ఆ పౌర్ణమి కల్లా ఒక రూపాంతరం చెందితే అయ్యగారులు కూడా ఒక ధైర్యం అదంతా ఉంటుంది. పెద్దలు ఉన్నారు ఇక్కడ, మల్లీ వెంకటేశ్వరరావు గారు, మనం కార్పొరేటర్ గారు, 2వ డివిజన్ కార్పొరేటర్ గారు, మా మాజీ ఎంపీపీ గారు బండి సత్యం గారు, మనీషా గారు, కొనకంచి ప్రసాద్ గారు కూడా ఈరోజు అందరూ దాదాపుగా ఈ డివిజన్కు సంబంధించిన ముఖ్య ప్రముఖులందరూ కూడా ఇక్కడికి హాజరు కావటం అనేది చాలా గొప్ప విశేషం. అందుకే దాన్ని వారి యొక్క మనసును కూడా, అయ్యగారి యొక్క మనసును కూడా నొప్పించకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేసేటట్టుగా అందరూ సహకారం కూడా ఉంటే దాంతోపాటు ఇది దిగ్విజయంగా ముందుకెళ్తుందని చెప్పి ఆకాశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి ముందుగా సత్యం గారికి, అదేవిధంగా కార్పొరేటర్స్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మనీష్ గారికి మరియు పురప్రములకు అంటే జయనగర్ కాలనీ బల్లెపల్లి వాసులందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వ్యాస పూర్ణిమను దిగ్విజయంగా చేసినటువంటి అయ్యగారులకు వారికి పేరున వారి కార్యక్రమం నమస్కారం చేస్తూ, మనీష్ గారు చెప్పినట్టుగా రాబోయేటటువంటి కాలంలో కూడా చాలా చక్కగా జనాభివృద్ధి చెందినట్టుగా ఇక్కడ మంచి దేవాలయం రూపుదిద్దుకొని
వారి అనుకూలంగా వారి యొక్క కోరిక మేరకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు ఇక్కడ భగవాన్ అయ్య గారు ఈ స్థలం ఎప్పటి నుంచో ఈ స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వచ్చి వెంకటేశ్వర గారు మీరు అందరూ రావాలి, మిత్రులంతా రావాలని అన్నారు. ఆ ప్రకారంగా మేము కూడా అందరం ఇక్కడికి చేరడం జరిగింది. ఇటు మల్లి వెంకటేశ్వర గారు, ఇటు మనీష్, ఇటు ప్రసాద్ గారు, గుర్రరాజు గారు, బని సత్యం గారు, బాలాజీ గారు, అలాగనే భాస్కరరావు గారు ఇదంతా వచ్చి రావడం అయింది. పెద్దలంతా మాకు బాగా సంతోషంగా ఉంది. ఇది కూడా ఈ స్థలం కూడా అయ్యగారు మేరకి ప్రొఫెసర్ పెట్టి దీన్ని కొంచెం చూద్దాం, దీన్ని చేసి దీన్నే బలోపేతం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. దానికి మా యొక్క అందరూ కృషితోటి చేసి దీన్ని చేద్దామని అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వ్యాస మహర్షి జయంతి సందర్భంగా ప్రపంచం అంతా కూడా మరి గురు పూజోత్సవం జరుపుకుంటున్నారు గురు పౌర్ణమి సందర్భంగా. అందులో భాగంగా ఇక్కడ భగవాన్ శర్మ గారు మరి సాయిబాబాకి గురు హోమం జరిపారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయ్యగారు ఎప్పుడు కూడా మరి భక్తుల్ని ఏకం చేసి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి మనందరం కూడా సహకరిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. నా పేరు రామకృష్ణ, రిటైర్డ్ టీచర్. ఇది మాతృశ్రీ లలితా పరమేశ్వరి ఆశ్రమం. దాని పేరు మీద సత్కార్యాలన్నీ కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ దత్తాత్రేయ గుడి, అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గుడి కట్టాలని సంకల్పంతో గత 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దానికి మా గ్రామ పెద్దలు బండి సత్యం గారు, వెంకటేశ్వర గారు, చనిపోయినటువంటి జగన్ గారు వీళ్ళందరూ సహకారంతో ఎంతో కూడా కార్యక్రమాన్ని ఇప్పటివరకు నడిపించుకుంటూ వచ్చింది. అలాగే కొనకల్చర్ ప్రసాదరావు గారు ఉన్న అప్పుడు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇది ఆగింది. దీని కార్యక్రమాల్లో భాగంగా ఇది ఇక్కడ దత్తాత్రేయుడి గుడి కట్టాలని అనగాదేవి సమేత, ఒక్క దత్తాత్రేయుడి కాకుండా అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం కోసం గ్రామస్తులందరినీ కూడా ఇక్కడ దీంట్లో భాగస్వాములు అయ్యి చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా, గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, ఈ వ్యాస పౌర్ణానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా గురు పరంపరలో వచ్చేటువంటి ఇదన్నమాట. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎవరి గురువులకు వాళ్ళని బాగా తన చేతనైనంత వరకు శక్తి మేర గురువులకి ఇట్లా చేసి పూజా కార్యక్రమాలు చేసి పాద నమస్కారాలు చేసుకొని వారికి మన కృతజ్ఞతా భావాన్ని తెలియపరచడం గురు సాంప్రదాయంలో. ఈ దత్తాత్రేయుడి యొక్క సాంప్రదాయాలు చాలా రకాలు ఉన్నాయి. నాద సాంప్రదాయం, అవధూత సాంప్రదాయం, ఇలా చాలా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఆ రకరకాల సాంప్రదాయాల్లో ఇక్కడ అవధూత సాంప్రదాయం క్షేత్రం. ఈ అవధూత సాంప్రదాయంలో ఇక్కడ చేస్తాం. మా పెద్ద మనుషులు, మా గ్రామ పెద్ద మనుషులు అందరి సహకారంతో ఇక్కడ ఏదో చేయాలన్న కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందరూ సహకరిస్తున్నారు. దాని ప్రకారంగానే ఇవన్నీ జరుగుతుంది.